ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి అర్బన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కేటగిరీ సేల్స్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉందన్నమాట. ఈ యొక్క కంపెనీ అనేది ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి రావడం జరిగింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో అండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే దిలీప్ కుమార్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగిందనమాట. అర్బన్ కంపెనీలో కేటగిరీ మేనేజర్గా ఈయన వర్క్ చేస్తున్నారు. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేసి ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించి మీరు అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది ఆలోచించి మీరైతే అప్లై చేసుకోండి అనేసి చెప్పాలి. సో నెక్స్ట్ ఉద్యోగం గురించి చూసుకుంటే సేల్స్ కేటగిరీ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారం మరియు అర్బన్ కంపెనీ అనమాట. ఇది కంపెనీ వివరం చూసుకుంటే ఇక్కడ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరైతే క్లియర్గా తెలుసుకోవచ్చు. అర్బన్ కంపెనీ ఇది సాంకేతికత కూడిన గృహ సేవల మార్కెట్ ప్లేస్ అనమాట. బ్యూటీ ట్రీట్మెంట్లు, హెయిర్ క్లైట్లు, అలాగే హెయిర్ కట్లు అనమాట, మసాజ్ థెరపీ, క్లీనింగ్, ప్లంబింగ్, కార్పొరేటర్ ఉపకరణల మరమ్మత్తు, పెయింటింగ్ వంటి సేవలను బుక్ చేసుకోవడానికి కస్టమర్లను మా ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తారు అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇది వారి ఇంటి సౌకర్యంతో మరియు వారి ఎంచుకున్న సమయంలో అందించబడతాయి అనేసి చెప్పడం జరుగుతుంది. మేము మా కస్టమర్లకు అధిక నాణ్యత, ప్రామాణికమైన మరియు నమ్మదగిన సేవా అనుభవాన్ని హామీ ఇస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మేము మా చేతితో ఎంచుకున్న సేవా భాగస్వాములతో దగ్గరగా పనిచేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. వారికి సాంకేతికత, శిక్షణ, ఉత్పత్తులు, సాధనాలు, ఫైనాన్సింగ్, బీమా మరియు బ్రాండ్లతో వీలు కల్పిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. వారు విజయం సాధించడానికి మరియు ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సహాయం చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర మరియు బృందం గురించి చూసుకుంటే అర్బన్ కంపెనీ యొక్క ఇండియా వ్యాపారం 3 పెద్ద వర్టికల్స్గా విభజించబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వర్టికల్స్లో అనేక ప్రధాన వర్గాలు ఉన్నాయి. ప్రతి వర్గానికి స్వతంత్ర వినియోగదారు సమర్పణ మరియు సరఫరా ఫుల్ ఉంటుందన్నమాట. మరియు ఇది ఒక వ్యాపార అధిపతి నేతృత్వంలో ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అందం నిలువు. సో మహిళల కోసం అయితే సెలూన్, చర్మ సంరక్షణ సేవలు, అలాగే మహిళల కోసం సెలూన్, జుట్టు, గోర్లు మరియు మేకప్ అనేసి ఉంటుంది. పురుషుల వస్త్రధారణ, అలాగే పురుషులు మరియు మహిళలకు స్పా థెరపీ అనేది ఉంటుంది, చికిత్సలు అనమాట. హోమ్ వర్టికల్ అనమాట. ఏసీ మరియు ఉపకరణల మరమ్మత్తు, అలాగే శుభ్రపరచడం మరియు తెగులు నియంత్రణ, అలాగే ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు మరియు వడ్రింగ్లు అనేది ఉంటుంది. పెయింటింగ్ కూడా ఉంటుంది అనమాట. ఉత్పత్తుల వ్యాపారం అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్కువగా B2B అమ్మకాలు అనేవి ఉంటాయి. బ్యూటీ మరియు స్పా ఉత్పత్తులు, OEM మరియు ప్రైవేట్ లేబుల్లు 2 ఉంటాయి అన్నమాట. నీటి శుద్ధి చేసే యంత్రాలు అనేవి ఉంటాయి, RO ఫిల్టర్లు మొదలైనవి అనమాట. అలాగే హోమ్ సొల్యూషన్స్ స్టోర్స్ అనేవి ఉంటాయి. శుభ్రపరిచే ఉత్పత్తులు అనేవి ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు అనుభవం అయితే ఉండాలి. సో B2Cలో అమ్మకాల నేపథ్యం అనేది ఇవ్వడం జరిగింది. ఉన్నత స్థాయి యాజమాన్యం మరియు లక్ష్య సాధనకు నిరూపితమైన ట్రాక్ రికార్డ్ అనేది ఉండాలి. కస్టమర్ రకాన్ని అర్థం చేసుకోవడంలో మరియు సరైన వ్యాపారాన్ని అమ్మడంలో నైపుణ్యం అనేది ఉండాలి. వ్యాపారాన్ని గరిష్టీకరించడానికి బలమైన ఆన్ గ్రౌండ్ అమలు మరియు పని ముక్కల ప్రాధాన్యత అనేది ఉండాలి. ఫలితాలను సాధించడానికి సూపర్బ్ ఆన్ గ్రౌండ్ భాగస్వామ్య బృందంతో కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది HNIలు మరియు UC విశ్వాసాలతో అధిక టికెట్ సైజు మార్పిడి అనేసి చెప్పడం జరుగుతుంది. బలమైన అమ్మకాలు మరియు చర్చల నైపుణ్యాలు, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. ఇంగ్లీషులో అయితే మంచిగా ప్రాంతీయ భాష బోనస్గా నిలుస్తుంది అనమాట. MS ఆఫీస్, ఎక్సెల్ అండ్ లేదా గూగుల్ షీట్లను ఉపయోగించడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నమాట. మీరు ఏమి ఆశించవచ్చు అంటే భారీ యాజమాన్యం మరియు వృద్ధి అవకాశాలతో కూడిన గొప్ప పని వాతావరణాన్ని ఆశించవచ్చు. అలాగే మేము నియమించుకుంటాము పాత్ర కోసం మాత్రమే కాకుండా కెరీర్ అవకాశం కోసం కూడా ప్రజలు నియమించుకుంటారనమాట. ఒక పెద్ద సంస్థ యొక్క ప్రక్రియలు మరియు లోతుతో స్టార్టప్ యొక్క శక్తి మరియు హడావిడి అనేది ఉంటుంది. మీరు నేర్చుకోగల
మరియు మీ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టబడిన వ్యక్తులతో కలిసి పనిచేయాలని ఆశించండి అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ మరియు భాగస్వామి అనుభవాన్ని మార్చే లక్ష్యంతో భాగం కావడానికి అవకాశం లభిస్తుంది అనమాట. కంపెనీ అందించే పనులు పూర్తి చేయడానికి తాజా సాధనాలు మరియు సాంకేతికత అనేది లభిస్తుంది. మీకు మరియు మీ కుటుంబానికి ఆరోగ్య ప్రేమ ప్రయోజనాలు అనేవి కూడా లభిస్తాయి అన్నమాట. ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లింక్ అనేది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒకే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను.
ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.